అండి. ఇవాళ మేము బోనాలు చేయబోతున్నాము. సో బోనాల పుట్టిని ఎలా పూజిస్తారు చూపించబోతున్నాను. సరేనా? ఓకేనా? సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గో. ఆల్రెడీ నేను కుక్ చేసేసాను, అమ్మవారి కోసం పరమాన్నం కుక్ చేసేసాను. సో ఇది చల్లగా అయిపోయిన తర్వాత సో ఇట్లా పూజించాలి. సో నేనైతే ఫస్ట్ పూజించాలి. ఇలా పసుపు ఇదంతా మొత్తం కంప్లీట్గా రాసేయాలి. ఎవరిష్టం వాళ్ళదండి. నూనె వేసి కొంతమంది ఇట్లా చల్లుతారు జల్లెడతో. నేనైతే ఇట్లా పసుపుతోనే రాసేస్తున్నాను. సో ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఈ వేలో చేస్తానండి. సో ఇలా కంప్లీట్ పసుపుతోని కార్నర్ వరకు మొత్తం ఇట్లా రాసేసుకోవాలి. నెక్స్ట్ మనం బొట్లు పెడదాము. నేను ఇక్కడ అమ్మ ఐస్ అవి ఫోటో చేస్తాను. ఇవి ఇలా కంప్లీట్గా ఫస్ట్ కుంకుమతో పెట్టేస్తున్నాను పెద్ద పెద్ద బొట్లు. ఈ అమ్మ కోసం స్పేస్. మళ్ళీ నెక్స్ట్ అక్కడ స్పేసే లేదండి. మళ్ళీ ఇదిగా వైట్ కలర్ అదేంటి, వైట్ పౌడర్తో కూడా ఇట్లా పెట్టేసుకోవాలి. వైట్ పౌడర్ ఇంకా అంతే. ఓకేనా? స్పేస్ చూపి. ఇగో ఈ స్పేస్ ఇంతే. నెక్స్ట్ ఇగో ఇక్కడ కార్నర్కి బొట్లు పెట్టి సేమ్ ఇక్కడ కూడా లోపల పడుతుంది పసుపు. కాదు, అది బియ్యం పిండియే. గౌడ ముక్కి మధ్యలో కన్నాయి. చాలు ఓకే. దానికొక ఇలా, దానికి ఇది ఇట్లా. అట్లా డ్రా చేసింది. 1 2 3 గో. ఇట్లా ఐస్ వేసేసి మధ్యలో బొట్టు మంచిగా పెట్టాలి అమ్మకి. ఇది ముక్కు, ఇదేమో ముక్కు పుడక సోను తెలుసు. ఇది ఐస్. మళ్ళీ ఇక్కడ కూడా స్పేస్ ఉంటే దీన్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే ఇది కూడా ఫిల్ చేసేస్తున్నాను. సో మీకు ఇష్టం ఉంటే ఫిల్ చేసుకోండి, లేదంటే లేదు. గో. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చిన్నది కూడా పూజించుతాము. ఇదేమో అమ్మకి బెల్లం పాకము, కొంచెం మజ్జిగ, అదే చల్ల అయితే అమ్మకి ఇష్టం. సో దీంట్లో అది పోసుకుందాము. సో దానికోసమని దీన్ని భుజించాలి.
కింద కూడా చెయ్యి. గో. బెల్లము సో డైరెక్ట్ పౌడర్ వేసేసి అమ్మ కోసం బెల్లం పాకం రెడీ చేస్తున్నా. గో. సో వీటికి కూడా పెడితే బాగుంటుంది చూడడానికి. జాయింట్ వీల్ పెడుతుండ్రా? హాఫ్ స్పూన్ చాలు. పెరుగు కూడా వేసేస్తున్నాం. అసలు వేసే అమ్మకి వేసే హాఫ్ స్పూన్ వేసే. एक एक निमिषం खबरदारी बहुत